ఈరోజు ఇక్కడ జరుగుతా ఉన్న కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమం అనంటే, మామూలుగా కూడా నా మనసులో ఎప్పుడూ కూడా ఉండేది, గిరిజనులు స్వచ్ఛమైన మనసులు కలిగిన వాళ్ళు, కల్ముషం లేని మనుషులు ఎవరైనా ఉన్నారు అనంటే అది ఖచ్చితంగా గిరిజనులు అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పే అంశం. అయితే తరతరాలుగా కూడా వారిని వెంటాడుతున్న పేదరికం, ఇప్పటికీ కూడా మిగతా ప్రపంచంతో సమం కాని వారి జీవన ప్రమాణాలు, ప్రత్యేకించి వారి జీవితాల్ని మార్చే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో ఇప్పటికీ కూడా ఇంకా భావి ప్రపంచంతో అడుగుల్లో వేసే కార్యక్రమంలో వాళ్ళు వెనకాలే ఉన్నారు. ఈరోజు గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను, ఈ 4 సంవత్సరాల పరిపాలనలో మీ బిడ్డ ప్రభుత్వంలో, మీ అన్న ప్రభుత్వంలో, మీ తమ్ముడు ప్రభుత్వంలో ఈరోజు ఈ 4 సంవత్సరాల పరిపాలనలో మీ బిడ్డ విద్యాపరంగా కానీ, వైద్య పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, జెండర్ పరంగా కానీ ఈరోజు మనందరి ప్రభుత్వం గిరిజనులను గుండెల్లో పెట్టుకొని 4 సంవత్సరాలలో అడుగులు వేశాము అని చెప్పి ఈ సందర్భంగా కూడా గర్వంగా చెప్పగలుగుతాను. మారుతున్న ప్రపంచంలో వారి జీవన ప్రమాణాలను పెంచటానికి కానీ, మిగతా ప్రపంచం దోపిడీ నుంచి గిరిజనులను రక్షించే విషయంలో కానీ, వారికి విద్యను, ఉన్నత విద్యను, ప్రపంచంలో వారిని నిలబెట్టే విద్యను వారికి అందించాలి. ఈరోజు అలాంటి సంకల్పంతోనే తరతరాలుగా కూడా నిర్లక్ష్యానికి గురైన నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ సోదరుల కోసం ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, ప్రాథమిక విద్య దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నత విద్య వరకు కూడా అన్ని దశల్లోనూ కూడా వారు చదువుకునే మీడియం దగ్గర నుంచి మొదలు పెడితే వారికి అందే సదుపాయాల వరకు అన్నింటిలోనూ కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో విప్లవాత్మక మార్పులతో అడుగులు ముందుకు వేశాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేయగలుగుతా. ఈరోజు గిరిపుత్రులకు సంబంధించిన అభివృద్ధి పట్ల మనందరి ప్రభుత్వం ఎంత బాధ్యతగా, ఎంత దూరదృష్టితో వ్యవహరిస్తా ఉందో అన్నది వివరించేందుకు 4 మాటలు మీ అందరితో కూడా ఈరోజు పాలు పంచుకుంటాను. ఈరోజు వారి విద్యా సాధికారత కోసం ప్రపంచంతో వాళ్ళు పోటీ పడే పరిస్థితి రావాలని, ఆ పోటీలో మన పిల్లలు గెలవాలని వారు చదువుకునే మీడియంలో మార్పులు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను, ఈరోజు గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపులు ఈరోజు అడుగులు వేసే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది అని కూడా గర్వంగా తెలియజేయగలుగుతారు. 3వ తరగతి నుంచి ఈరోజు సబ్జెక్ట్ టీచర్లు అనే కాన్సెప్ట్ను ఈరోజు మన గవర్నమెంట్ బడులలో ఈరోజు అమలవుతా ఉంది అని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఈరోజు నాడు నేడుతో వారు చదువుతా ఉన్న స్కూళ్ళ రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మార్చబడుతూ కనిపిస్తా ఉన్నాయని కూడా గర్వంగా చెప్పగలుగుతాను. ఈరోజు విద్యా కానుకతో బడి పిల్లల రూపాన్ని బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్తో వాళ్ళ టెక్స్ట్ బుక్కుల్ని కూడా ఈరోజు మార్చగలిగాము అని కూడా ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఈరోజు ఇదే గిరిజన ప్రాంతంలో ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే
బాలింతలు గర్భవతులను కూడా అక్కడి నుంచి కూడా వాళ్ళను బాగా చూసుకునే కార్యక్రమంలో దిశగా అడుగులు వేస్తూ సంపూర్ణ పోషణం ప్లస్ చిన్నపిల్లలకు గోరుముద్ద స్కీమ్తో పాటు చివరికి వారు తినే ఆహారంలో కూడా మార్పులు తీసుకొని రాగలిగాము అని కూడా చెప్పగలుగుతా ఉన్నా. ఈరోజు గవర్నమెంట్ బడులలో ప్రతి గవర్నమెంట్ బడిలోనూ కూడా 6వ తరగతి నుంచి ఈరోజు ప్రతి క్లాస్ రూమ్ను కూడా డిజిటైజ్ చేస్తూ ఈరోజు ప్రతి తరగతిలోనూ 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఐఎఫ్పీలను ఈరోజు ప్రతి క్లాస్ రూమ్లోనూ ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నాము అని చెప్పి ఇవి కనిపిస్తూ ఉన్నాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు మన పిల్లల చదువుల్లో వేగం పెంచుతూ గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు 8వ తరగతికి వస్తే 8వ తరగతిలో ఆ పిల్లలందరికీ కూడా వారి చేతిలో ఈరోజు ట్యాబ్స్ ఉంచే కార్యక్రమం ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతా ఉన్నది అని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా. ఈరోజు చివరకు చదువులను ప్రోత్సహిస్తూ కళ్యాణమస్తు షాదీ తోఫా అనే కార్యక్రమాలను కూడా చదువులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ తర్వాత ఈ పిల్లలను మరింత గొప్పగా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తూ ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా, దేశంలో ఎక్కడా జరగని విధంగా, రాష్ట్రంలో ఇంతకు ముందు చూడని విధంగా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్తో హైయర్ ఎడ్యుకేషన్లో విద్యా దీవెనలు తీసుకొచ్చాం, వసతి దీవెన తీసుకొచ్చాం. ఈరోజు చదువుకుంటున్న పిల్లలకు, చదివిస్తా ఉన్న తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా భారం పడకుండా మెరుగైన చదువులు కరికులంలో మార్పులు చేస్తూ పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చిన చరిత్ర ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జరుగుతా ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఆ తర్వాత విదేశీ విద్యా దీవెనలో ఎవరైనా కూడా సీటు సంపాదించుకుంటే చాలు, టాప్ 50 కాలేజెస్ 21 ఫ్యాకల్టీ వరకు కూడా మన పిల్లలకు సపోర్ట్ చేస్తా ఉన్న ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉంది అంటే అది మన రాష్ట్రంలో మాత్రమే అని చెప్పి కూడా గర్వం. రోజు ఈ గిరిజన ప్రాంతమే తీసుకున్న ఈ గిరిజన ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి మంచి చేస్తూ, గిరిజన ప్రాంతానికి మంచి చేస్తూ 3 మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణంలో కనిపిస్తా ఉంది. గిరిజన ప్రాంతానికి గేట్వేగా నర్సీపట్నం మొట్టమొదట కనిపిస్తుంది. పాడేరులో మరో మెడికల్ కాలేజ్ కనిపిస్తా ఉంది కట్టబడుతూ. పార్వతీపురంలో 3వ మెడికల్ కాలేజ్ కూడా కట్టబడుతూ కనిపిస్తా ఉంది. ఈ 3 మెడికల్ కాలేజీలు కూడా గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలకు మంచి జరిగించేందుకు ఈరోజు కట్టబడతా ఉన్నాయి.